వెల్కమ్ టు కుమార్ మ్యాథ్స్ ఛానల్. రేఖాగణితంలోని మరొక సబ్ టాపిక్ తిర్యక్ రేఖలు. వీటి ప్రస్తావన మనకు 7వ తరగతిలోను అలాగే 8వ తరగతిలోను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అసలు తిర్యక్ రేఖలు అంటే ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తిర్యక్ రేఖలు అంటే ఒక రేఖ రెండు లేక అంతకన్నా ఎక్కువ రేఖలను విభిన్న బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను తిర్యక్ రేఖ అంటారు. ఒక రేఖ రెండు లేక అంతకన్నా ఎక్కువ రేఖలను విభిన్న బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను తిర్యక్ రేఖ అంటారు. కింది డయాగ్రామ్ చూడండి. ఇది ఒక తిర్యక్ రేఖ. చూడండి, ఇది ఒక బిందువు వద్ద ఖండించింది, ఇది ఒక బిందువు వద్ద ఖండించాలి. అంటే విభిన్న బిందువుల వద్ద ఖండించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి విభిన్న బిందువుల వద్ద ఖండించింది. ఇక్కడ చూడండి, ఇది విభిన్న బిందువుల వద్ద ఖండించలేదు, ఒకే బిందువు వద్దనే అన్ని రేఖలు ఖండించాయి. కాబట్టి ఇది తిర్యక్ రేఖ కాదు, మిలిత రేఖ అనేది అవుతుంది. బాగా గమనించగలరు. ఈ మూడు యొక్క డయాగ్రామ్స్ మరొకసారి చూడండి. విభిన్న బిందువుల వద్ద ఖండిస్తేనే అది తిర్యక్ రేఖ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడండి, ఈ డయాగ్రామ్ని చూడండి. ఇది తిర్యక్ రేఖ అవుతుంది, ఇది తిర్యక్ రేఖ అవుతుంది, ఇది మిలిత రేఖ అనేది అవుతుంది. మిలిత రేఖ అంటే ఏమిటి? ఒక బిందువు వద్ద విభిన్న రేఖలు ఖండిస్తే ఒక బిందువు వద్ద అన్ని రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకుంటాయి. ఈ రేఖలనే మనము మిలిత రేఖలు అని, అటువంటి బిందువును మిలిత బిందువు అని ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. ఇప్పుడు తిర్యక్ రేఖచే ఏర్పడే కోణాలు. రెండు రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు 8 కోణాలు ఏర్పడతాయి. కారణం ఏమిటి అంటే ప్రతి ఖండన రేఖనకు మనకు 4 కోణాలు అనేవి ఏర్పడతాయి. చూడండి, డయాగ్రామ్ చూడండి ఒకసారి. రెండు రేఖలు ఒక రేఖ ఖండిస్తే మనకు 8 కోణాలు ఏర్పడతాయి అన్నాడు. చూడండి, ఇక్కడ మొత్తం 4 కోణాలు, కింద 4 కోణాలు. ఒకవేళ రెండు రేఖలను ఖండిస్తే మనకు 4 కోణాలు మాత్రమే ఏర్పడతాయి. ఇక్కడ 1 2 3 4 రెండు రేఖలను ఖండిస్తే మనకు 4 కోణాలు ఏర్పడతాయి. రెండు రేఖలను ఒక రేఖ ఖండిస్తే మనకు 8 కోణాలు అనేవి ఏర్పడతాయి. ఇందులో మనకు బాహ్య కోణాలు, అంతర కోణాలు, శీర్షాభిముఖ కోణాలు అని ఉంటాయి. బాహ్య కోణాలు అంటే తిర్యక్ రేఖ ఖండించినప్పుడు మనము రెండు రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు బాహ్యంగా ఉండేటివి, అంటే ఆ రేఖకు బాహ్యంగా బయట వైపు ఉన్నటువంటి కోణాలను బాహ్య కోణాలు అని, అంతరంగా ఉన్నటువంటి కోణాలను అంతర కోణాలు అని, శీర్షాభిముఖ కోణాలు అంటే ఎదురుగా ఉన్నటువంటి కోణాలను శీర్షాభిముఖ కోణాలు అని అంటారు. ఇట్లా ఆపోజిట్ ఉన్నటువంటి కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు. ముందుగా మనము బాహ్య కోణాలు అంటే యాంగిల్ 1 2 7 8 వీటిని బాహ్య కోణాలు అంటారు. నెక్స్ట్ అంతర కోణాలు అంటే లోపల ఉన్నటువంటి కోణాలు. చూడండి, 3 4 5 6 వీటిని అంతర కోణాలు అంటారు. శీర్షాభిముఖ కోణాలు అంటే ఎదుటి కోణాలు. చూడండి, 4కి 2 1కి 3 ఈ విధంగా. ఇక్కడ 5కి 6 6కి 8 5కి 7 6కు 8 వీటిని శీర్షాభిముఖ కోణాలు అంటారు. శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ కూడా సమానంగానే ఉంటాయని మనము ప్రీవియస్లో చెప్పుకున్నాం. శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానంగానే ఉంటాయి. ఇక్కడ ఒకవేళ 100 డిగ్రీస్ ఉంటే ఇక్కడ కూడా మనకు 100 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఒక 50 ఉంటే ఇక్కడ కూడా మనకు 50 అనే ఉంటుంది. శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ కూడా సమానంగానే ఉంటాయి. నెక్స్ట్ చూడండి, రెండు రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు మనకు 8 కోణాలు ఏర్పడతాయి. ఆ 8 కోణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటగా సదృశ కోణాలు, వీటికి మరి ఒక పేరు అనురూప కోణాలు అంటారు, మరి ఒక పేరు సంగత కోణాలు అంటారు. ప్రీవియస్లో సదృశ కోణాలు అని అడగకుండా అనురూప కోణాలు అని అడగడం జరిగింది. వీటికి మరి ఒక పేరు తెలుసుకొని పోవడం మంచిది. చూడండి, సదృశ కోణాలు అంటే విభిన్న శీర్షాల వద్ద గల కోణాలు, విభిన్న శీర్షాల వద్ద గల ఉన్న కోణాలు. చూడండి, విభిన్న శీర్షాల వద్ద ఉన్నటువంటి కోణాలు. ఆసన్న కోణాలు కారాదు. ఆసన్న కోణాలు ఎందుకు కారాదు అంటే ఆసన్న కోణాలు అనేవి మనకు పక్క పక్కనటువంటి కోణాలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక రేఖ ఖండించుకున్నప్పుడు ఇవి ఒక బిందు వద్ద ఖండించుకుంది. ఆసన్న కోణాలు అంటే పక్క పక్కన ఉన్నటువంటి కోణాలు అవుతాయి. ఇక్కడ ఏమన్నాడు, విభిన్న శీర్షాల వద్ద ఉన్నటువంటి కోణాలను మాత్రమే మనము సదృశ కోణాలు అంటారు. ఆసన్న కోణాలు కారాదు. ఇది బిట్టును ఒకసారి మళ్ళీ చూసుకోండి, ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, తిర్యక్ రేఖకు ఒకే వైపున గల కోణాలు. తిర్యక్ రేఖకు ఒకే వైపున గల కోణాలు. చూడండి, తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉండాలి. తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉండాలి. మరియు ఒక కోణము బాహ్యంగాను ఉండాలి, ఒక కోణము అంతరంగాను ఉండాలి. చూడండి, ఒక కోణము బాహ్యంగా ఉంది, ఒక కోణము అంతరంగా ఉంది. ఇక్కడ చూడండి, ఒక కోణము బాహ్యంగా, ఒక కోణం అంతరంగా. ఇక్కడ ఒకటి అంతరంగా, ఒకటి బాహ్యంగా. ఇక్కడొకటి అంతరంగా, ఇక్కడొకటి బాహ్యంగా. సదృశ కోణాలు ఎలా ఉండాలి అంటే ఒక తిర్యక్ రేఖను గీచినప్పుడు మనకు విభిన్న శీర్షాల వద్ద ఉండాలి, అలాగే ఒకే వైపున ఉండాలి, ఒకటి అంతరంగాను ఉండాలి, ఒకటి బాహ్యంగాను ఉండాలి. వీటిని మనము సదృశ కోణాలు అంటారు. నెక్స్ట్, ఏకాంతర కోణాలు. ఏకాంతర కోణాలు అంటే విభిన్న శీర్షాల వద్ద ఏర్పడే కోణాలు. చూడండి, ప్రతి ఒక్క దానికి ఈ బిట్టు అనేది, ఈ సెంటెన్స్ అనేది కామన్ అండి. విభిన్న శీర్షాల వద్ద ఉండాలి, అలాగే ఆసన్న కోణాలు కారాదు. తిర్యక్ రేఖకు ఇరువైపుల గల కోణాలు. తిర్యక్ రేఖకు ఇరువైపుల గల కోణాలు రెండు రేఖలు అంతరంలో గల కోణాలు. చూడండి, ఏకాంతర కోణాలు అంటే ఒక తిర్యక్ రేఖను మనం ఇట్లా గీచినప్పుడు అవి తిర్యక్ రేఖ అంతరంలోనే ఉండాలి, మరియు ఆపోజిట్గా ఉండాలి. చూడండి, ఏకాంతర అంటే రెండు లోపలే ఉంటాయి, ఆపోజిట్గా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒకటి 4 ఉంటే ఇక్కడ ఒకటి 6 ఉంది. ఒకవేళ ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 5 ఉంటుంది. తిర్యక్ రేఖకు ఇరువైపులా ఉంటాయి. ఇది ఒక తిర్యక్ రేఖ, ఒక రేఖను మనం ఇట్లా ఖండించినప్పుడు రెండు అంతరంలోనే ఉండాలి, ఇరువైపులా ఉండాలి. ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఉంటే ఇంకొకటి ఇక్కడ ఉంటుంది. వీటిని మనం ఏకాంతర కోణాలు అంటారు. నెక్స్ట్, ఏకబాహ్య కోణాలు. సేమ్ ఏకాంతర కోణాలు ఎలా అయితే చెప్పుకున్నామో ఏకబాహ్య కోణాలు కూడా అదే నిర్వచనమే. చూడండి, ఏమంటే ఏకాంతర కోణాలు అంతరంలో ఉంటాయి. ఏకాంతర కోణాలు అంతరంలో ఉంటాయి, ఏకబాహ్య కోణాలు బాహ్యంగా ఉంటాయి. చూడండి, ఒక తిర్యక్ రేఖను ఖండించినప్పుడు రెండు బాహ్యంగానే ఉంటాయి, ఇరువైపులా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. వీటిని మనము ఏకబాహ్య కోణాలు అంటారు. రెండు రేఖలు బాహ్యంగా ఉంటాయి, తిర్యక్ రేఖకు ఇరువైపులా ఉన్నటువంటి కోణాలు విభిన్న శీర్షాల వద్ద ఉంటాయి. చూడండి, ఇది ఒక తిర్యక్ రేఖ, విభిన్న శీర్షాల వద్ద ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, రెండు బాహ్యంగానే ఉన్నాయి. నెక్స్ట్, తిర్యక్ రేఖకు ఒకే వైపున గల అంతర కోణాలు. చూడండి, ఏకాంతర కోణాలు వేరే, అంతర కోణాలు వేరే. ఏకాంతర కోణాలు అంటే తిర్యక్ రేఖకు ఇరువైపులా ఉంటాయి, రెండు అంతరంలోనే ఉంటాయి, ఇరువైపులా ఉంటాయి. కానీ ఇక్కడ తిర్యక్ రేఖకు అంతర కోణాలు అంటే రెండు అంతరంలోనే ఉంటాయి, ఒకే వైపునగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక తిర్యక్ రేఖ ఖండించినాడు, ఇక్కడ మనకు రెండు ఒకే వైపున ఉన్నాయి, రెండు అంతరంలోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, రెండు కూడా అంతరంలోనే ఉన్నాయి మరియు రెండు ఒకే వైపునే ఉన్నాయి. వీటిని మనం అంతర కోణాలు అంటారు. ఇక్కడ చూడండి, తిర్యక్ రేఖకు ఒకే వైపున గల బాహ్య కోణాలు. బాహ్య కోణాలు అంటే బయట ఉన్నటువంటి కోణాలు. అంటే ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు ఏకబాహ్య కోణాలు ఉన్నాం, ఇప్పుడు బాహ్య కోణాలు. ఏకబాహ్య కోణాలు అంటే తిర్యక్ రేఖ గీచినప్పుడు తిర్యక్ రేఖకు ఇరువైపులా ఉన్నటువంటి కోణాలు ఈ విధంగా ఉంటాయి. ఇవి ఏకబాహ్య కోణాలు.
మనకు అడిగింది ఇక్కడ బాహ్య కోణాలు. బాహ్య కోణాలు అంటే తిర్యక రేఖకు ఒకే వైపున ఉంటాయి, బాహ్యంగా ఉంటాయి, విభిన్న శీర్షాల వద్ద ఉంటాయి. చూడండి, విభిన్న శీర్షాల వద్ద ఉన్నాయి, తిర్యక రేఖకు ఒకే వైపున ఉన్నాయి, బాహ్యంగా ఉన్నాయి. వీటిని ఈ బాహ్య కోణాలు అంటారు. ఏక బాహ్య కోణాలకి బాహ్య కోణాలకి డిఫరెన్స్ చూసుకోండి. నెక్స్ట్, రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖచే ఖండించినప్పుడు ఏర్పడే అంశాలు ఏమిటి అంటే, నెంబర్ 1, ప్రతి జతలోని సదృశ కోణాలు సమానంగా ఉంటాయి. నెంబర్ 2, ప్రతి జత ఏకాంతర కోణ జతలోని కోణాలు సమానము. ప్రతి జత ఏక బాహ్య జతలోని కోణాలు సమానము. తిర్యక రేఖకు ఒకే వైపున గల అంతర కోణాలు సంపూరకాలు. ప్రీవియస్లో మనకు టెట్కమ్ టియాటలో జరిగినటువంటి ఎగ్జామ్లలో దీని గురించి అడిగారు. ఈ 4 ఆప్షన్లు ఇచ్చి ఇందులో ఒకటి సరికానిది ఇచ్చి క్రింది వాళ్ళు సరికానిది ఏదని గుర్తించండి అని అడగడం జరిగింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఒక్కసారి చూసుకోండి. వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ కింద ఇస్తాను చూడండి. రెండు సమాంతర రేఖలు అన్నారు. ఇవి మనకు సమాంతర రేఖను ఒక తిర్యక రేఖ ఖండించినప్పుడు మనకు ఏర్పడే కోణాలు ఎన్ని ఏర్పడతాయి? 8 కోణాలు ఏర్పడతాయి. అందులో వాళ్ళు ఫస్ట్ ఏమన్నాడంటే ప్రతి జతలోని సదృశ కోణాలు సమానము. సదృశ కోణాలు అంటే మనకేమిటి? విభిన్న శీర్షాల వద్ద ఉంటాయి, తిర్యక రేఖకు ఒకే వైపున ఉంటాయి, మరియు ఒకటి అంతరంలోనూ ఉంటుంది, ఒకటి బాహ్యంలోనూ ఉంటుంది. చూడండి, 1 2 3 4 5 6 7 8. చూడండి, సదృశ కోణాలు ఒకే వైపున ఉండాలి, ఒకటి బాహ్యంగానూ ఉండాలి, ఒకటి అంతరంలోనూ ఉండాలి. ఇవి మనకు సమానంగా ఉంటాయి కోణాలు. ఇక్కడ మనము డయాగ్రామ్ వేస్తాం చూడండి. ఇది ఒక సమాంతర రేఖ. ఒక రేఖ ఖండించినప్పుడు మనకు 8 కోణాలు ఏర్పడతాయి. ఇక్కడ ఒకవేళ ఎగ్జాంపుల్ మనము 100 degrees తీసుకుంటే ఇక్కడ మనకు నెక్స్ట్ సదృశ కోణాల్లో ఒకటి బాహ్యంగా ఉండి ఒకటి అంతరంగా ఉండాలి. అంతరంగా ఉండాలన్నప్పుడు ఏమన్నాడు? ప్రతి జతలోని సదృశ కోణాలు సమానము అన్నాడు. చూడండి, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ మనకు 80 అవుతుంది. ఇక ఆపోజిట్ సైడ్స్ మనకు సమానం కదా, 100, ఇక్కడ మనకు 80. సేమ్ ఇక్కడ కూడా మనకు 100, ఇక్కడ ఒక 100, ఇది 80, ఇది ఒక 80. చూడండి, మనకు ఇక్కడ సదృశ కోణాలు సమానంగా ఉన్నాయి. నెక్స్ట్, ప్రతి జత ఏకాంతర కోణ జతలోని కోణాలు సమానం. ఏకాంతర కోణాలు అంటే ఏమేమి? అంతరంలోనే ఉంటాయి, ఇరువైపులా ఉంటాయి. చూడండి, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 80 ఉంది, ఇక్కడ ఒక 80 ఉంది. రెండు అంతరంలో ఉన్నాయి, ఇరువైపులా ఉన్నాయి. చూడండి, 100కి ఇక్కడ 100, ఇక్కడ 100, ఇక్కడ 80, ఇక్కడ 80. రెండు అంతరంలోనే ఉంటాయి, ఇరువైపులా ఉంటాయి. వీటిని ఏకాంతర కోణ జతలోని కోణాలు సమానము. అలాగే ఏకబాహ్య కోణాలు కూడా సమానమే. ఏకబాహ్య కోణాలు అంటే తిర్యక రేఖకు చూడండి, ఏకబాహ్య జతలోని కోణాలు కూడా సమానంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక 80 degrees, ఇక్కడ 80, ఇక్కడ 100, ఇక్కడ 100. ఇవి ఏకబాహ్య కోణాలు. నెక్స్ట్, తిర్యక రేఖకు ఒకే వైపున గల అంతర కోణాలు సంపూరకాలు. ఇది ఇంపార్టెంట్. అంతర కోణాలు చూడండి, తిర్యక రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాలు సంపూరకాలు అన్నాడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక తిర్యక రేఖ గీచినప్పుడు మనకు ఇక్కడ 100, ఇక్కడ 80, ఇక్కడ 100, ఇక్కడ 80, ఇక్కడ 100, ఇక్కడ 100, 80, 80. చూడండి, అంతర కోణాలు అంటే ఏమిటి? తిర్యక రేఖకు అంతరంగా ఉంటాయి, ఒకే వైపున ఉంటాయి. చూడండి, ఇవన్నీ ఒకే వైపున ఉన్నాయి. ఒక 100 + 80 180. ఇక్కడ చూడండి, 100 + 80 180. సంపూరకాలు అంటే ఏమిటి? రెండు కోణాల మొత్తం మనకు ఎంత కావాలి? 180 degrees అవ్వాలి. కాబట్టి వీటి గురించి మనము పూర్తిగా తెలుసుకున్నాం. అర్థం కాకపోతే దీన్ని మళ్ళీ 1కి 2 సార్లు చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు టెక్స్ట్ బుక్ను ప్రామాణికంగా తీసుకొని చదవండి. ఈ తిర్యక రేఖ గురించి కొద్దిగా వివరిస్తాను, బాగా గమనించండి.
రెండు రేఖలను ఒక తిర్యక ఖండించినప్పుడు మనకు 8 కోణాలు ఏర్పడతాయి. చూడండి, ఇక్కడ 4, ఇక్కడ 4, మొత్తం మనకు 1 2 3 4 5 6 7 8 మొత్తం మనకు 8 కోణాలు ఏర్పడ్డాయి. ఇందులో క్వశ్చన్ అడిగే విధానం ఎలా అడుగుతాడంటే, మొదటగా మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా మనము ఒక 50 డిగ్రీస్ వాళ్ళు అడిగితే నెక్స్ట్ మిగతా కోణాలన్నీ కూడా కనుక్కోండి అని అడగవచ్చు. మిగతా కోణాలన్నీ ఎలా కనుక్కోవాలంటే చూడండి, ఇక్కడ 50 డిగ్రీలు అడిగాడు. ఇక్కడ మనకు ఒక 50 డిగ్రీలు అడిగితే దీనికి ఎదురుగా అంటే ఆపోజిట్గా ఉన్నటువంటి కోణం ఏమి? శీర్షాభిముఖ కోణం. శీర్షాభిముఖ కోణం అని ఎలా ఉండాలి? శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానంగానే ఉంటాయి. ఇక్కడ 50 అడిగాడు కాబట్టి ఇక్కడ మనకు 50 అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మనకు రేఖీయ ద్వయం అవుతుంది. ఇది మనకు రేఖీయ ద్వయం అవుతుంది. రేఖీయ ద్వయం అంటే ఏమి? ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అవ్వాలి. చూడండి, ఇక్కడ మనకు ఇది రేఖీయ ద్వయం. ఇక్కడ 50 అడిగాడు ఆల్రెడీ. మనకి ఎంత కావాలి? 130 కావాలి. సో 130. నెక్స్ట్ ఇది మనకు శీర్షాభిముఖ కోణమే కదా, 130 ఉంది. ఇక్కడ ఎంత అవుతుంది? మనకు 130 అవుతుంది. నెక్స్ట్ సేమ్ కింద కూడా సేమ్, ఇక్కడ 50, ఇక్కడ ఒక 50, 130, 130. ఇప్పుడు చూడండి, మనకు సదృశ కోణాలు చూడండి, సదృశ కోణాలు సమానంగా ఉన్నాయి. సదృశ కోణాలు చూడండి, ఇక్కడ ఒక 50, ఇక్కడ ఒక 50. 1 2 ఒకే వైపున ఉన్నాయి. అది కాక విభిన్న శీర్షాల వద్ద ఖండించుకున్నాయి. 2 సమానంగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏకాంతర కోణాలు. ఏకాంతర కోణాలు 2 లోపలే ఉంటాయి, ఇరువైపులా ఉంటాయి. చూడండి, ఇక్కడ 50, ఇక్కడ ఒక 50, ఇక్కడ 130, ఇక్కడ 130. వీటిని మనము ఏకాంతర కోణాలు అంటారు. ఏక బాహ్య కోణాలు కూడా సమానంగానే ఉంటాయి. చూడండి, 130, 130, ఇక్కడ 50, ఒక 50. వీటిని ఏక బాహ్య కోణాలు అంటారు. నెక్స్ట్ అంతర కోణాలు సంపూరకాలు అన్నారు. అంతర కోణాలు సంపూరకాలు చూడండి, ఇది 130, ఒక 50. అంతర కోణాలు అంటే తిర్యక రేఖకు ఒకే వైపున ఉంటాయి, అంతరంలోనే ఉంటాయి. ఇక్కడ 130, ఇక్కడ 50, ఇక్కడ చూడండి ఒక 50, ఒక 130. వీటిని మనము అంతర కోణాలు అంటారు. తిర్యక రేఖలో వీటి గురించి ప్రీవియస్లో చాలా బిట్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఈ రేఖా గణితానికి సంబంధించి ఇప్పుడు చెప్పినటువంటి వీడియో అన్నిటికి సంబంధించి క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఖచ్చితంగా మేము ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్లు మరియు టెట్ కమ్ టీఆర్టీలోను రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్స్లోనూ అడిగినటువంటి క్వశ్చన్స్నే టుమారో మీకు వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కింద కామెంట్ చేయండి. మీరు టెక్స్ట్ బుక్స్నే ప్రామాణికంగా తీసుకొని చదవగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.